హలో అండి, నమస్తే. నేను మీ సాగర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు విఎస్ఎన్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా మిలియన్ వెల్స్ స్కీమ్ గురించి నేర్చుకుందాం. రైట్. సో మిలియన్ వెల్స్ స్కీమ్ గురించి ఎగ్జామినర్ ఎక్కడ అడిగే అవకాశాలు ఉంటాయంటే, మిలియన్ వెల్స్ స్కీమ్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు మరియు మిలియన్ వెల్స్ స్కీమ్ని ఏ పథకంలో చేర్చడం జరిగింది, తదుపరి కాలంలో ఏ పథకంలో చేర్చడం జరిగింది అనేది అడగడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే మిలియన్ వెల్స్ స్కీమ్ని మొట్టమొదటిసారిగా 1988-1989 సంవత్సరంలో ఎన్ఆర్ఈపి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఆర్ఎల్ఈజీపీ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్స్, ఈ రెండు ప్రోగ్రామ్స్లో భాగంగా మిలియన్ వెల్స్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు? 1989, 1989 సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని మీరు గుర్తుంచుకోవాలి. రైట్. సో తర్వాతి కాలంలో 1996 సంవత్సరంలో దీనికి ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పాను కదా. సో డైరెక్ట్గా మిలియన్ వెల్స్ స్కీమ్ అనే పథకాన్ని సపరేట్గా చేయడం జరిగింది. రైట్. డైరెక్ట్గా లబ్ధి పొందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. రైట్. 1996 మిలియన్ వెల్స్ స్కీమ్ అనేది సపరేట్ కావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. మరియు లాస్ట్ కనుక చూసుకున్నట్టయితే 1999 సంవత్సరంలో మిలియన్ వెల్స్ స్కీమ్ని జేఆర్వై జవహర్ రోజ్గార్ యోజన అనే ఒక పథకంలో చేర్చడం జరిగింది. రైట్. ఎప్పుడు? 1999 సంవత్సరంలో. ఎందులో? జేఆర్వై జవహర్ రోజ్గార్ యోజన అనే పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. సో తర్వాత కాలంలో ఈ యొక్క జేఆర్వై అనేది పేరు అనేది మార్పు చెందడం జరిగింది. అదేంటంటే జేజీఎస్వై, విచ్ ఈస్ నథింగ్ బట్ జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన. రైట్. సో దీన్నే మళ్ళీ పేరు మార్చడం జరిగింది. తర్వాతి కాలంలో సంపూర్ణ గ్రామీణ్ రోజ్గార్ యోజన అని పేరు మార్చడం జరిగింది. రైట్. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ ఈ 3 కేసెస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఫస్ట్ మిలియన్ వెల్స్ స్కీమ్ని ఈ 2 ప్రోగ్రామ్స్లో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది 1996 సంవత్సరంలో. సో దీనికి ప్రత్యేకంగా పేరు అనేది ఇవ్వడం జరిగింది. సో 1999 సంవత్సరంలో దీనిని జేఆర్వైలో చేర్చడం జరిగింది. రైట్. ఇక్కడ మనం దీని యొక్క ప్రధాన ఉద్దేశం గమనించినట్టయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్న ఉపాంత రైతులకి వ్యవసాయ బావులు తవ్వించడం మరియు భూములు లేని వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో మిలియన్ వెల్స్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. ఒకవేళ బావులు నిర్మించలేకపోతే, అంటే బావులు నిర్మించడానికి అనుకూలంగా ప్రదేశం లేకపోయిందనుకో, ఆ వ్యవసాయ భూమి దగ్గర నీటిపారుదల ట్యాంకులు కేంద్ర ప్రభుత్వం నిర్మించేవారు. రైట్. మరియు ఇక్కడ మనం గమనించినట్టయితే 1992, 1997 8వ పంచవర్ష ప్రణాళికకి గాను మొత్తం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మిలియన్ వెల్స్ స్కీమ్కి ఎంత ఖర్చు చేసింది అంటే 3,727 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మరియు సుమారుగా 11 లక్షల బావులు దేశవ్యాప్తంగా నిర్మించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గ్రూప్ 2 లెవెల్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. రైట్. సో మరి ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, ఎవరైతే రైతులు ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగస్వాములు అయిన వారికి మాత్రమే ఈ యొక్క మిలియన్ వెల్స్ స్కీమ్ అనేది వర్తించడం జరిగేది. రైట్. సో ఇక్కడ మనం లాస్ట్గా గమనించినట్టయితే ఖర్చు. సో ఈ యొక్క మిలియన్ వెల్స్ స్కీమ్కి కేంద్రం 80% భరిస్తే రాష్ట్రం 20% భరించాల్సి ఉంటుంది. రైట్. ఇదండి మన కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా మిలియన్ వెల్స్ స్కీమ్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.